బల్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన గండిపేట మండలంలో రాజేంద్ర నియోజకవర్గంలో ఇక్కడ రాక్చెట్స్ రోడ్ ఇంద్రమ్మ కాలనీ దగ్గర ఇక్కడ చూడండి గుంత చూడండి. ఇద్దరు ముగ్గురు పడ్డారు ఈ గుంతలో రాత్రిపూట. ఇక్కడ లైట్లు సరిగా ఉండవు, ఏముండయి. ఇక్కడ మరి ఇందిరమ్మ చౌరస్తా దగ్గర లైట్ ఐమాక్స్ లైట్ వేయాలని చెప్పేసి అంటే కమిషనర్ గారికి మరి వినిపించట్లేదు, మరి ఎక్స్ కార్పొరేటర్లకు కూడా వినిపించట్లేదు. మరి వాళ్ళు మరి ఫోటోలు మాత్రం వాట్సాప్లలో మాత్రము ప్రతి ఒక్క కార్పొరేటర్ మరి వాట్సాప్లలో పెడుతుంటారు, మరి చౌరస్తాల దగ్గర పెడుతుంటారు ఫోటోలు. ఎందుకంటే ఒక అమాయకుడు చనిపోయాడు, యాక్సిడెంట్ దెబ్బ తగిలింది, కాలు ఇరిగిందంటే ఎంత బాధేస్తుందంటే అంత బాధేస్తుంది. ఈ చౌరస్తా దగ్గర మా కిస్మత్పూర్ విలేజ్ వాళ్ళు 3-4 చనిపోయారు, బయట వాళ్ళు కూడా ఎంతోమంది యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తారో తెలియదు. దయచేసి మరి ఇంద్రమ్మ చౌరస్తా దగ్గర లైట్ ఐమాక్స్ లైట్ వేపిస్తే బాగుంటుంది. రాత్రిపూట వచ్చి కమిషనర్ గారు చెక్ చేయాలి, చూడండి ఎంత చీకటి ఉంటుంది. ఎంతోమంది మరి యాక్సిడెంట్ అయ్యి ఏమన్నా ప్రమాదం జరిగితే ఎవరికి లుక్సాను ప్రజలకే కదా. మా గండిపేట మండల ప్రజలకే, బల్లగూడ మున్సిపల్ పేద ప్రజలకు మరి దయచేసి చెప్తున్నాను. మన సాయిబాబా కాలనీలో మరి బస్సు గురించి అడిగాము, బస్సు ఇప్పటి వరకు కూడా బస్సు లేదు. మరి ఎమ్మెల్యే గారు నిర్లక్ష్యము, మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మరి కస్తూరి నరేంద్రన్న గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడు, మరి ప్రతి విలేజ్లో తిరగాలి. మరి ఎందుకు నిర్లక్ష్యం ఉంటుందో తెలియదు. మరి అతను మరి ప్రకాష్ గౌడ్ గారికి మన రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉండి మరి కాంగ్రెస్ పార్టీని చిన్నతనం చేసి మరి నరేందర్ గారిని మరి ప్రకాష్ గౌడ్ని కాంగ్రెస్లోకి తీసుకోవడము మరి అన్యాయం. అది ఎందుకంటే అతనికి చిన్నతనం అయిపోతుంది. దయచేసి మరి అతను మరి మొయినాబాద్లో మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఎలా ఉన్నాడో మరి ఈయన కాంగ్రెస్ పార్టీలో ప్రకాష్ గౌడ్ గారిని తీసుకున్నందుకు మరి ఇతనికి కూడా చిన్నతనం అవుతుంది. కాబట్టి దయచేసి అవన్నీ పట్టించుకోవద్దు. మన కాంగ్రెస్ పార్టీ ముందుకు నడవాలి. దయచేసి మీరు ప్రతి విలేజ్లో తిరగాలన్నా, ఎందుకంటే రేపు కార్పొరేటర్ ఎలక్షన్లు అన్నా కాంగ్రెస్ వాళ్ళకు దెబ్బ తగులుతుంది. నిన్న మొన్న వచ్చిన కార్పొరేటర్లు టీఆర్ఎస్లకి వెళ్ళి వచ్చి కాంగ్రెస్లకు పెద్దతనం చేస్తున్నారు. మరి మేము 20-25 ఏళ్ళ సార్ మేము కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ మరి మేము ఆడనే ఉంటున్నాము. ఇప్పటి వరకు కూడా మేము మాకు సీఎం గారితో కలిసే అవకాశం కూడా లేదు మాకు. దయచేసి ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మా గండిపేట మండలంలో. దయచేసి చెప్తున్నాను, ఎందుకంటే పని చేయాలి. ఎందుకంటే నా ముక్కుసూటిగా సీఎం గారు కలిస్తే మాత్రము నిలదీస్తే నేను 100% చెప్తున్నాను. దయచేసి ఎందుకంటే సాయిబాబా కాలనీలో మరి డ్రైనేజు మేనాల్స్ వేశారు, నాణ్యత లేని మేనాల్స్ వేస్తున్నారు. మరి డబ్బులు లక్షల రూపాయల బిల్స్ మరి తీసుకొని మరి ఎందుకు అవి పగిలిపోతున్నాయి అవి. దయచేసి ఎందుకంటే మరి దాన్ని మంచి నాణ్యత ఉన్న మేనాల్స్ వేస్తే బాగుంటుంది. అదేవిధంగా మన స్పీడ్ బ్రేక్లు వేయాలి. మన రాక్చెట్స్ రోడ్లో కరెంటు స్తంభాలు పాత అలానే ఉన్నాయి. ఆ స్తంభాలు కూడా ఎవరైనా తాయినోడు వచ్చి గుద్దుకుంటే చనిపోయే మార్గం ఉంటుంది. అంతే.